హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇటీవల లడ్డు వివాదంతో ఒక్కసారిగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూటమి సర్కారు ఒక నింద అయితే మోపింది. మరి అది వాస్తవమా అవాస్తవం అనేది మాత్రము ఇంకా కోర్టుల్లోనే ఆ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూటమి సర్కారు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో భలే ఉంది అంటే కూడా కూటమి సర్కార్ చెప్తూ ఉంటే మాత్రము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాస్తవాలను ఏది కూడా నిజరూపం దాల్చలేదంటూ కూడా వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా పార్టీ మారుతూ ఉండడంతో పార్టీ ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక పెద్ద ప్రశ్న జరుగుతుంది. సో వైసీపీకి సంబంధించిన భవితం ఎలా ఉండబోతుంది, రాజకీయాల్లో కేతిరెడ్డి గారి అంశం ఎలా ఉండబోతుంది అనేది మీద ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు. కేతిరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి ఓటమి నుంచి కోలుకొని మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ప్రస్తుత పాలన అంతా చూస్తూ ఉన్నారా? గెలుపోవటంలో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో ఇట్స్ బిగ్, అంటే మంచి బ్లో ఇచ్చినట్టే మాకు. 63-64తో ఉన్న మా పార్టీని 151కి రావడం, తర్వాత 11కి పడిపోవడం, ఇట్స్ ఏ బిగ్ బ్లోనే మాకు. సో వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఓకే, అవర్ గవర్నెన్స్ కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా మేము చాలా బాగా చేసామనే వాట్ అవర్ ఫీల్. బికాజ్ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రస్థానం చూస్తే మిగతా పార్టీల ప్రస్థానం లాగా కాదు. ఇది ఇన్ అండ్ అవుట్ ఎప్పుడు కూడా ఒక ఫైటింగ్తోనే రావడం జరిగింది. 2009లో సినారియోలో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు సినారియో, దాని తర్వాత ఇద్దరు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బయటికి రావడము, ఇద్దరితో మొదలుపెట్టి మళ్ళీ 18 మంది రిజైన్ చేసి బయటికి రావడము, తర్వాత 63, తర్వాత 151. ఇట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నది అని ఒకటేసారి గ్రాఫ్ 11కి పడిపోవడం జరిగింది. అవును. సో మేమంతా బాగా పనిచేసినాం, పేదలకు సాయం చేశామనే ఒక బిలీఫ్తోనే మేమందరం కూడా ఉండడం జరిగింది. బట్ దెర్ ఈజ్ సమ్ మ్యానిపులేషన్స్ అయితే ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా మాట్లాడు, సరే ఓడిపోయినారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, 2019లో మాట్లాడచ్చు కదా. ఇది 2019లో ఎవ్రీవన్ నోస్, పర్టికులర్గా జనం యొక్క మూడ్ కూడా అవును తెలుగుదేశం ఓడిపోతుందని తెలిసిపోతుంది. వెరాజ్ ఇన్ దిస్ కేస్ మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ, క్రౌడ్ కానీ, ఇవన్నిటినీ కానీ చూసినాము అంటే ఎక్కడే కానీ అటువంటి ఇది లేదు. ఆల్ ద సర్వేస్లలో లోకల్ ఒక కేకే సర్వే అనేది తప్ప ఏ సర్వేలోనూ కూడా వైసీపీ ఓడిపోతుందనేది లేనే లేదు. అవును. సో గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న శాంప్లింగ్స్లో కావచ్చు, దీనిలో ఎక్కడే కానీ ఆ విధమైన ఫీలింగే కనపలేదు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే చూస్తే 11 అనేది ఇట్స్ నిజంగా బాధ కలిగించిన అంశం. అంటే బేసిక్ ఏంటంటే సార్, నేను కూడా చాలా సర్వేలు చెప్పిన ఎన్నికల టైంలో. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 30-40 సర్వేలన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను అనమాట. ఏ సర్వే చూసినా కూడా ఓకే, అంటే కొన్ని కాన్ఫిడెన్స్ సీట్స్ ఉండేది. పులివెందులో జగన్ అలాగే, ధర్మవరంలో కేతిరెడ్డి అలాగనే ఒక మార్క్ క్రియేట్ చేసింది. ఆ ధర్మవరం మార్క్ని ఎందుకు ఎక్కడ మిస్యూజ్ అయిందని మీరు అనుకున్నారంటే, ఓడిపోయిన తర్వాత మీరు కూడా చాలా మాటలు చెప్పారు, దాని వెనకాల చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయని. బట్ రియలైజేషన్ తర్వాతకైనా వచ్చిందా? అలా రియలైజేషన్ కాదు. బేసిక్గా ఎవరైనా కానీ ఒక వ్యవస్థలో చూస్తే పేద మధ్యతరగతి కుటుంబాలు ఏమి ఉన్నాయో ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయడం జరిగింది. వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. అవినీతి, ఒక రూపాయి అవినీతి లేకుండా ప్రజల దగ్గరికి ప్రభుత్వం యొక్క సొమ్ము నేరుగా చేరడం అనేది గతంలో ఎప్పుడు లేదు. ఇతను ఒక రిఫార్మ్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేరుగా నేను ఒక బటన్ నొక్కుతున్నాను, అది చేరుతోంది అని ఒక ఆలోచన చేయడం జరిగింది. వెల్ అండ్ గుడ్ అని మనం అనుకున్నాం. కరప్షన్ ఫ్రీ లేకుండా ఒక ప్యారలల్ వ్యవస్థ తీసుకొని వచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం ద్వారా ఒక ప్యారలల్గా ఈ పథకాలు కావచ్చు, ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ కావచ్చు చేయించే కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధమైన రాజకీయాలకు విరుద్ధంగా జరిగింది. ఓకే, ట్రెడిషనల్ పాలిటిక్స్ కాదు. ట్రెడిషనల్ పాలిటిక్స్ మనం అంతా చూసినాము అంటే పైనుంచి 100 రూపాయలు రిలీజ్ అయితేనే కిందికి వచ్చేసరికి 10 రూపాయలు కూడా అందించేది కాదు. అది ట్రెడిషనల్ పాలిటిక్స్. ఒక పని జరగాలి అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, కరప్షన్గా జరగాలి అనేది సాంప్రదాయబద్ధంగా గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో జరుగుతున్న పరిణామం. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి విరుద్ధంగా ఒక అవినీతి జరగకోకుండా ప్రభుత్వం నుంచి నేరుగా సంక్షేమ పథకాలతో పాటు గవర్నమెంట్ సర్వీసెస్ కూడా అందాలి అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మేము కూడా మీటింగ్స్లలో చెప్పేవాళ్ళం. సచివాలయ ఉద్యోగస్తులు, నీకు ఉద్యోగం తెచ్చుకోవడానికి నువ్వు ఆఫీసుల చుట్టూ తిరిగి పడ్డావు, ఆ సమస్య ప్రజలకు రాకూడదు అనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఏమిటంటే ఒక డిమాండ్ అని సప్లై అనే దాంట్లో పొలిటికల్గా ఒక మధ్యలో ఉండాల్సిన లేయర్ పోయింది. అవును,
పొలిటికల్ లేయర్ అనేది మిస్ అంటే అయిపోయింది. కార్యకర్తలు అనే ఒక లేయర్ కార్యకర్తలు అనే లేయరు, గ్రామంలో ఉన్న నాయకుడు అనే లేయరు, పట్టణంలో వార్డులో ఉన్న నాయకుడు అనే లేయర్ అనేది మిస్ అయిపోయింది. ఎలాగంటే అంటే ఒక సాంప్రదాయంగా జరుగుతున్న తరుణం అనమాట. ఇప్పుడు సపోజ్ చూస్తే ఒక ఎఫ్పి షాప్ ఉంది. ఎఫ్పి షాప్ ఆ గ్రామంలో ఎవరికి ఇస్తాడు, ఒక లీడర్కి ఇస్తాడు. ఆ లీడర్ దగ్గరికి వచ్చినప్పుడు అతని దగ్గరికి అందరూ జనాలు వస్తారని, అతను ఊర్లో లీడర్ అని, అతను ఈ పార్టీ సింపథైజర్ అని, అతను వస్తే అతని ద్వారా పనులు అవుతా అంటే నేను కూడా 10 మందికి రే నీకు నా వల్ల నీకు ఈ పని జరిగింది, నా వల్ల ఈ సాయం జరిగింది, ఎలక్షన్లు వస్తే మనకు అందరికీ ఓటు వేయాలి అనే తత్వంతో మామూలుగా సాంప్రదాయంగా రాజకీయాలు జరిగేది. ఇతను ఆ ఎఫ్పి షాప్స్ కూడా తీసుకొని వచ్చి ఒక బండి పెట్టినాడు. ఆ విధంగా ఇప్పుడు అందించే పథకాలలో కూడా గ్రామంలో ఉన్న నాయకునికి తెలుసు, ఊర్లలో ఉన్న లీడర్కి తెలుసు, సర్పంచులకు తెలుసు, ఎంపీటీసీలకు తెలుసు, కౌన్సిలర్లకు తెలుసు, చైర్మన్లకు తెలుసు, ఎవరికే కానీ తెలియదు ఎవరికి ఏమందుతుందో. ఫోన్లలో చూస్తున్నాడు, బాగా సైలెంట్ గా డబ్బులు పడినాయంటే సైలెంట్ గా జోలు పెట్టుకుంటారు పోతాడు. డెఫినెట్ గా ఇట్స్ గుడ్. పార్టీలకు అతీతంగా చేసేదాంట్లో దేర్ షుడ్ బి సమ్ పొలిటికల్, రాజకీయ పరంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ను కూడా దానిలో ఇన్వాల్వ్ చేసింటే ఇంకో విధంగా ఉండేది అనమాట. అంటే నాకు అనిపించిన పాయింట్ సార్, కేతిరెడ్డికి కాంపిటీటర్గా కూడా కంపేర్ చేసుకోలేని ఒక వ్యక్తి ఇప్పుడు కాంపిటీటర్ అయ్యి అక్కడ ఎమ్మెల్యే గెలిచి ఆయన వ్యక్తులపైన ఆయన మనుషులపైన దాడి చేసే స్థితికి వచ్చారంటే అది కేతిరెడ్డిని దిగదార్చుకోవడం అనుకుంటారా, లేదంటే మీ క్యాడర్ని డౌన్లోడ్ చేసుకోవడం అనుకుంటారా? డెఫినెట్గా నాకు అన్నిటికంటే గెలుపు ఓటముల కంటే ఒక 2 నెలల్లో ఒక వ్యక్తి వచ్చి నా మీద గెలిచిపోయినది అనేది ఇట్స్ రియల్లీ వెరీ హర్టింగ్, చాలా బాధ కలిగించే అంశం. అసలు ఇప్పటికీ కూడా అతను లుంగి కట్టుకొని పోతే గ్రామాలలో తెలియదు. ఇప్పటికీ అతను మామూలుగా పోయి సింగిల్ గా పోతే అతను గుర్తుపట్టే వాళ్ళు లేరు. 75 సంవత్సరాల నుంచి 80 పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ సింబల్ మీద ఇంతవరకు ఎప్పుడు ఓటు వేసిన సందర్భం లేదు. అతను ఆ ఓటు కూడా ఎవరికో కూడా తెలియదు. మరి ఎలా పడ్డాయి అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఇప్పటికీ మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, మేమంతా వేసినాము, మేమంతా ఫ్యాన్కే వేసినాము అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇంకా జరిగిపోయింది. 2.5 months 3 months ముందర వచ్చినాడు, చేసిపోయినాడు. ఇప్పటికీ ఎప్పుడు నెలకు 2 సార్లు వస్తా అంటాడు, పోతా అంటాడు, అంతకు మించి లేదు. ఇట్స్ వెరీ రియలీ హర్టింగ్ అనమాట. అదే సూర్యనో శ్రీరామో వీళ్ళ మీద అంటే సరే రాజకీయ పరంగా ఉన్నాము, ఇది వాళ్ళ మొహాలన్నా తెలిసి ఉంటుంది ట్రెడిషనల్ గా, ఆ పద్ధతిని వదిలిపెట్టేసి గెలవడం అనేది నాకు నిజంగా అంటే మరి ఒకవేళ ఓటరే వేసింటే ఆ విధంగా ఓటేసింటే అతను అనుభవించాల్సిందే. ఎందుకంటే అనునిత్యం మై జర్నీ ఈజ్ నియర్లీ 18 years ఇన్ పాలిటిక్స్. మా నాన్న ఒక 10 సంవత్సరాలు చేసినాడు, ఒక 20-30 సంవత్సరాలు ఆ ధర్మవరాన్ని అంటబెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా కూడా ఉన్నాం. సో మరి అలాంటి రాజకీయం కూడా వాళ్ళకి నచ్చలేదేమో. అంటే కేతిరెడ్డి వివాదాలకి పాత్రుడు కాదు, ఆయన దూరంగా ఉంటాడు. ఆయన వచ్చినది సోషల్ మీడియాలోనే ఎక్కడో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఓడిపోయిన తర్వాత వివాదాన్ని కేతిరెడ్డి కొని తెచ్చుకున్నాడా? ఎందుకంటే టీడీపీ వైపు నుంచి కానివ్వండి, బీజేపీ వైపు నుంచి కానివ్వండి, వాళ్ళందరూ బయటకు వచ్చి చేసేటువంటి విమర్శలు కానివ్వండి, అక్కడ కబ్జాలు చేశాడు, ఇక్కడ కబ్జాలు చేశాడు, ఆ భూములు ఈ భూములు అంటే కామెంట్స్ జరుగుతూనే ఉంటాయి పార్టీ పరంగా. అప్పుడు చెప్పాను, ఛాలెంజ్ చేశాను, ఇప్పటికీ ఛాలెంజ్ చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నారు నా మీద ఏమేమో ప్రూవ్ చేయాలని చెప్పేసి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో బేసిక్గా నా గుడ్ మార్నింగ్ ద్వారానే జరిగింది. నేను తీసుకున్న ప్రాపర్టీస్ ఏం టౌన్లో ఏం లేవు నాకు, ఎక్కడో ఊరు బయట ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. సో నేను ఊర్లో తిరుగుతా అంటే ఊరు బయట ఎక్కడో అక్కడికి 10 kilometers దూరంలో ఉండేది అయింది అనేది చెప్పడము అంటే ఏదో ఒకటి మడ్స్లీడింగ్. ఇప్పుడు చూస్తున్నాము తిరుమలలో జగన్మోహన్ రెడ్డి ఇదని, చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ అలయన్స్ లో ఉన్న పార్టీస్ అన్ని కూడా చేసినది ఇవే కదా, బురదేయడం కడుక్కోవడం, బురదేయడం కడుక్కోవడం. మా దరిద్రం అంతా కడుక్కోవడానికే సరిపోయింది తప్ప మేము పొలిటికల్ గా ఇది చేసినాము ఇది చెప్పినాము అని చెప్పుకునే ఇది లేకపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. మరి 30,000 మందిలో ఒక 100 మందినన్నా రికవర్ చేసి చూపించినాడా, 30 మందినన్నా చూపించినాడు, లేదా 3 పట్టుకొని వచ్చినాడా? వేసినాడు, నాకు ఇంటెలిజెన్స్ సోర్స్ ఉంది, వాలంటీర్లు అందరూ కిడ్నాప్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అదే చెప్పేది, అంటే జగన్ అబద్ధం చెప్పలేక ఓడిపోయాడా, చంద్రబాబు అబద్ధాలు చెప్పి గెలిచాడా? చంద్రబాబు అబద్ధాలు చెబుతారు అని అందరికీ తెలిసిన విషయమే. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం, దిస్ ద 4th time చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతుంది. ఏ రోజు కూడా మాట మీద నిలబడతాడు చంద్రబాబు నాయుడు అనేది ఎక్కడా లేదు. కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు సపోజ్ 14లో చూసినాం అనుకోండి, 14 పాలిటిక్స్లో చూస్తే ఆయన చెప్పిన అంశం ఏంది, విభజన అయిపోయింది రాష్ట్రము, నేనైతే అనుభవము, నేనైతే అన్నీ చేయగలుగుతాను అని చెప్పడం జరిగింది. ఆయన ఆ విధంగానే మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది. సరే జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్ కదా, ఈయనైతే ఎక్స్పీరియన్స్డ్ కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం అంతా సిస్టమ్ అంతా కొలాప్స్ చేయడం జరిగింది.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఈ విధంగా సాయం చేయడం మొదలుపెట్టినాడో, అప్పులు చేస్తున్నాడు, 10 లక్షలు చేస్తున్నారు, 20 లక్షల కోట్లు చేస్తున్నారని నోటికి వచ్చినట్టు చెప్పినారు. బీజేపీ వాళ్ళు చెప్పినారు, జనసేన, అన్ని పార్టీలు చెప్పినారు. స్వయాన నిర్మలా సీతారామన్ అయితే 2.5 లక్షలే చేసినారు. 2.5 లక్షలు ఎక్కడికి పోయింది అంటే జనం అకౌంట్లలోనే ఉంది మొత్తం డబ్బులు. సో అప్పుడేం కొత్త రాగం తీసుకున్నాడు, సంపద సృష్టిస్తాను. సో సంపద సృష్టిస్తానన్నాడు, లేకుంటే అవి చేస్తాను ఇవి చేస్తాను, ప్రతిసారి ఇదే. కానీ పబ్లిక్ కి ఆలోచించడం లేకుంటే ఆలోచన ఎక్కడ మిస్ అయిపోయిందంటే కనెక్షన్. సరే జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్నాడు. సపోజ్ ఉదాహరణకు అమ్మ ఒడి పథకం, అమ్మ ఒడి ఇస్తానన్నాడు కదా, అది ఇప్పుడు వచ్చే పథకాలు ఎక్కడికి పోవని, ఇక మీద నెక్స్ట్ వచ్చేదంతా కూడా అడ్వాంటేజ్ పద్ధతిగా ఓటర్లను అందరినీ కూడా బాగా నమ్మబలికినాడు. అంటే బేసిక్గా మన ప్లేట్లో తాళి ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెట్టే తాళి, కడుపు నింపుతున్నాడు. చంద్రబాబు నాయుడు కొత్తగా బిర్యానీ తెచ్చి పెడతాడు. సో ఈ తాళి అయితే మిస్ కాదు కదా, ఇదైతే కంటిన్యూస్ గా వస్తుందనే ఒక ఫీలింగ్ లేకి తీసుకొని వచ్చినాడు, మభ్య పెట్టినాడు, మోసం చేసినాడు. ఇప్పుడు తాళి పోయింది, బిర్యానీ పోయింది, రెండు పోవడం జరిగింది. ఇప్పుడు 100 రోజులు పాలన అయిపోయింది కదా సార్, మీరు 100 రోజులు దాటిపోయింది, 4 నెలలు వస్తుంది. 100 days కార్యక్రమం కూడా చేసినారు కదా, మంచి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమం కూడా మొదలుపెట్టి ఇంటింటికి పోయి స్టిక్కర్లన్నీ కూడా అంటించే కార్యక్రమం కూడా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది, ఒక రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్న చూసినటువంటి వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎక్కడ మంచి ఏం కనపడలేదు, ఎక్కడ చూసినా నష్టమే జరిగింది. ప్రతి చోట చూసినామంటే ఏదో విధంగా ఇంకా స్టిల్ మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్ మీదనే ఆయన ఉండడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీడియా అటెన్షన్ కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం అంటే క్లియర్ కట్ గా జనంకి కూడా ఇండికేషన్స్ ఇచ్చినాడు. ఏమైనా ఇండికేషన్స్ అంటే డబ్బులు లేవు, నేను పథకాలు ఏమి చేయలేను, కాబట్టి ఎటువంటి ఇది పెట్టుకోవద్దండి, ఖజానా ఖాళీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. సో ఖజానా ఖాళీ అనేది ఇంతకుముందు కూడా నువ్వు చెప్తున్నావు కదా, 10 లక్షలు అప్పు ఉన్నప్పుడు కూడా మరి హామీలు ఎలా ఇవ్వగలిగినావు? సో మభ్య పెట్టడానికి మా జగన్మోహన్ రెడ్డి చూస్తే విపరీతమైన హానెస్టీతో ఎవరైనా కానీ పెన్షన్లు 2028లో ఇస్తాము, 2029లో ఇస్తామని అంతగా డేట్ వేసుకొని చెప్తారా? ఎవరు చెప్పరు. ఆయన ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పట్టుకొని చెప్పినాడు. అదే చంద్రబాబు ఏం చెప్పినాడు, 7,000 ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. ఈయన ఏమన్నాడు, అన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు పెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఎంతమందికి కొత్తగా వచ్చిన పెన్షన్స్ ఎక్కడే కానీ కొత్తగా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఇప్పటికీ 55,000 పెన్షన్ రిమూవ్ చేయడం. సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, కొత్తగా ఇవి కాదు, నేను 2028లో 2029లో ఈ విధంగా చేస్తానన్నాడు. సో టూ మచ్ హానెస్టీ కూడా పనికిరాదు. ఓకే. విపరీతమైన నిజాయితీతో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడము, దాన్ని ప్రజలు కూడా ఇతను ఎక్కువగా చేస్తున్నాడు కదా అనేది ఏంది, అందరికి ఇంట్లోకి ఫోన్లు చేసి ఇప్పుడు అంత ట్రోల్ అవుతా అంటారు, మీరు చూస్తూ ఉంటారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని. దానిలో ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి వాళ్ళకంతా టోటల్ లెక్కాసారం వేసి, నీ ఇంటికి నీ ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు, నీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇవి అని చెప్పేసి టోటల్తో నీకు 15 లక్షలు వస్తుంది అని చెప్పి అందరికీ స్లిప్పులు ఇచ్చినారు. కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసినారు. మనిషి ఏముంటుంది చెప్పండి, ఆశాజీవి, అవకాశవాది. ఓకే. సో డెఫినెట్గా అంటే చాలా మందితో వైసీపీ నేతలతో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గానే మేము చెప్పాము అన్న, మీరు అబద్ధం చెప్పకపోయినా పర్లేదు, నిజం మాత్రం చెప్పొద్దు అని డైరెక్ట్ గా చెప్పినట్ట. ఆ హానెస్టీనే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసింది. ఎందుకంటే మీరు కూడా చాలాసార్లు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి కామెంట్ చేయడం చూసాము, చాలా మంది నేతలు కూడా కామెంట్ చేశారు. అంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులు, ఆయనకు సంబంధించిన ఆ ప్లేసెస్లోనే ఈ పార్టీ ఇంత నష్టం చేకూర్చిందని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశారా తెలియ చేశారా అనేది సపరేట్ పాయింట్, అది కానీ ఆయనకే అది ఎఫెక్ట్ అయింది కదా అనేది పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి దాంట్లోనూ కూడా హానెస్టీ ఉండాలి. చంద్రబాబుకు నాకు తేడా అదే అనేది ఆయన మొదటి నుంచి ఉన్న ఫీలింగ్. ఓకే. సో ఎవరివన్ నోస్ దట్ జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. సో దాని మీదనే కట్టుబడి ఉంటాడు. పొలిటికల్ సిస్టంలో అదే ఇంతకుముందు అన్నట్టుగా అంత క్లియర్ కట్గా అవసరం లేదు. పెంచుకుంటా పోతానని చెప్పింటే అయిపోయేది ఆ పెన్షన్లకు. 2028, 2029 వేసరికల్లా వాడు లెక్కేసుకుంటాడు కదా, ఇప్పటికి 50,000 నష్టం వస్తుంది కదా ఇట్లయితే అని చెప్పేసి నష్టం. సో ఆ విధమైన ఇది మేము రుణమాఫీ చేయండి అని కూడా అడిగినాం. కానీ ఫైనాన్షియల్ పొజిషన్ని చూసి ఆయన కూడా చేసే కుదరదు, మనం చెప్తే కమిటెడ్ కావాలా అని. అంటే ఎవడు అనుకున్నాడండి, 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక రాజకీయ నాయకుడు హామీలు చెప్తే నెరవేర్చాలి, చెయ్యాలి అని ఎవడు గతంలో అనుకోలేదు. అవును. ఇతను ఒక్కడు కొత్తగా ట్రై చేసినాడు అనమాట, చెయ్యాలి. అది ఏది మేనిఫెస్టోనంతా
సచివాలయ పరిధిలో ప్రతి ఆఫీస్ పరిధిలో అందరికి పెట్టి చూపించి దానికి సోషల్ ఆడిట్ చేసి క్యాలెండర్ ఇచ్చి చేయడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. దానికోసం ఆయన ఎంత కష్టపడినాడో అంత కష్టపడినాడు. సో మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ జనం దానికి ఓటు వేశారా ఇంకేదానికి ఓటు వేశారా అనేది తెలుస్తుంది. అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది సార్? అసలు లీడర్లు కంఫర్ట్గా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నోళ్ళేమో ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు, పార్టీలో ఉన్నేమో ఇంటర్నల్గా గొడవలు జరుగుతున్నాయి, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో అంటే పార్టీకి విత్ ఇన్ ద డ్యామేజ్ జరుగుతుంది కదా. అంటే బయట నుంచి ఏ పార్టీ ఏ కామెంట్ చేసినా కూడా అది తీసుకోవచ్చు, ఒక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. కానీ పార్టీలోనే ఈ గొడవలు జరుగుతుంటే పార్టీకి నష్టం ఉండే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్గా అండి. ఈ పార్టీ పెట్టినప్పుడు నేను ఇంతకుముందు గతంలో చెప్పినప్పుడు ఈ పార్టీ పెట్టినది కానీ పెరిగినది కానీ ఏ విధంగా అనేది చూస్తే 2 సీట్స్తో మొదలయ్యి డిఫరెంట్ క్రైటీరియాస్తో ఎంతో మందిని లీడర్స్గా తయారు చేయడం జరిగింది. కొత్తగా లీడర్స్ని ఇప్పుడు మా దాంట్లో శంకర్ నారాయణ ఉండే, నేను 9 to 14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈజ్ కౌన్సిలర్. అతన్ని జిల్లా ప్రెసిడెంట్ చేసా, ఎమ్మెల్యే తీసుకుంటే పెనుగొండ ఎమ్మెల్యే గెలిపించా, క్యాబినెట్లో స్థానం కల్పించా, ఆ స్థాయికి తీసుకోమన్నాడు. సో అలా చాలా మందికి లైఫ్. ఇప్పుడు జయరామ్ ఉన్నాడు, గుమ్నూరు జయరామ్, అతన్ని ఎమ్మెల్యే చేసినాడు, తర్వాత మినిస్టర్ని చేసినాడు, అన్ని విధాలుగా ఒక లైఫ్ అనేది ఇచ్చినాడు. ఒక కొత్త ఒరబడిని తీసుకువచ్చు. నేను ఎప్పుడు పార్టీలు మారడము, పార్టీల దానిలకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పే సిల్లీ రీజన్స్ ఉంటాయి కానీ వాళ్ళకి అది పెద్దగా ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ప్రతి పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని ఒక వ్యవస్థను ఏ విధంగా తీసుకొని పోవాలనేది. మా పార్టీ సిద్ధాంతం వచ్చి ఏదైతే చెప్పిన మాట ఉన్నామో దాని ప్రకారం పోవాలా అనేది. హీజ్ ఎంగేజ్. సో లాంగ్ లైఫ్ బిల్డప్ కావాలి, లేకుంటే పార్టీ లాంగ్ స్టాండింగ్ ఉండాలంటే చెప్పిన మాట మీద ఉండాలి అనేది పార్టీ యొక్క స్టాండ్ అనుకో. సో ఆ పార్టీ మారే వాళ్ళకు అవతల ఏం సిద్ధాంతాలు నచ్చాయనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ సిద్ధాంతాల పరంగా పోతున్నారా, అవకాశవాదం కోసం పోతున్నావా, లేకుంటే ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయని వెళ్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. సో నేనేమంటానంటే ఆ సిద్ధాంత పరంగా పోతా అంటేనే మనకు కూడా రాజకీయ మనుగడ ఉంటుంది, లేదంటే రాజకీయ మనుగడ ఉండదు అనేది నేను నమ్ముతాను. ఓకే. రాయలసీమ అంటే బేసిక్గానే కాంగ్రెస్ నుంచి ఏదో ఉందన్నారు, మీ మీద సంబంధించి అది అడుగుతాను. ఎందుకంటే బేసిక్గా మీకు వచ్చిన టాపిక్ ఏంటంటే, అంటే మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇప్పుడు కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనసేనలో చేరటం కూడా చేరుతున్నా అంటే పవన్ కళ్యాణ్కి కేతిరెడ్డి గారికి ఒక మంచి అప్రోచ్నెస్ ఉంది. ఆ అప్రోచ్నెస్ వల్ల ఆయన పార్టీ మారుతారు. నెవర్ పవన్ కళ్యాణ్ గారు లేదు. నేను నా వీడియోస్లో నేను ఒక 3-4 వీడియోస్లో నేను చెప్పినాను, ప్రభుత్వం చేసిన పొరపాట్లు చెప్పాను. నాకు అదొక అలవాటు 15-20 రోజులకు ఒకసారి. అవును. ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ తప్పిదాలు నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఒక లైన్ ప్రకారం నేను చెప్పడం జరిగింది. కాపుల్ని ఏ విధంగా కాపులు అనే వాళ్ళు ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ దానికి చేసిన ప్రయత్నము, మనం ఆ సిచ్యువేషన్ని ఆ ఇష్యూని ఎంత మిస్హ్యాండ్లింగ్ చేశాము అనేది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అవకాశంగా వాడుకున్నాడు, మనం ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాము అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చెప్పడం ద్వారా మేబీ నేను పవన్ కళ్యాణ్కి లేకుంటే జనసేనలోకి వెళ్తున్నారని ఒక రూమర్స్ వచ్చినాయి. నెవర్. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలం వైసీపీ పార్టీతోనే చేస్తాను, లేకుంటే నేను వైసీపీ పార్టీ తప్ప వేరే పార్టీతో నేను రాజకీయం చేయను. దాన్ని నేను మొన్న వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం గట్టిగా దూరం చేసుకున్న సందర్భాలు. దాంట్లో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కులాల మధ్యనే ఎక్కువగా రాజకీయం నడుస్తుంది. సో ఆ కాపుల్ని పవన్ కళ్యాణ్కి దగ్గర చేర్చడంలో మనం సక్సెస్ అయినాం. వైసీపీ డైరెక్ట్ గా అంటే ఉన్న గ్యాప్ ను కూడా మీరే క్రియేట్ చేయకుండా వాళ్ళిద్దరిని కలిపినట్టు అయ్యిందనమాట. అది చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయింది. సో హౌ ఫార్ అది కలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా మా పవన్ కళ్యాణ్ వస్తే ఏదో అయిపోతుందని వాళ్ళు కూడా ఆలోచించడం జరిగింది. సో డెఫినెట్గా కమ్మాస్ ఆలోచించినారంటే చంద్రబాబు నాయుడు కాబట్టి. అదేవిధంగా రెడ్లు, సో నేను అన్నట్టుగా అందరికీ తెలిసినది, మనం ఎంత దాచిపెట్టుకున్నా ఇది అనమాట. కమ్మాస్లో 70 to 80% టీడీపీగా ఉంటారు, కాపుల్లో 60 to 70% జనసేనకు ఉంటారు, రెడ్లలో 80 to 80% దాకా వైసీపీకి ఉంటారు. కానీ ఈసారి ఆ రెండు బాగా పోలరైజ్ అయినాయి. దీంట్లో రెడ్లలో పోలరైజేషన్ కాలేకపోయింది. తన ఓటు వరకు వేసుకోగలిగినాడేమో కానీ ఓటు తెచ్చి ఏపిచ్చే దాంట్లో విఫలమైనాడు. దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక గ్రామ స్థాయిలో, ఒక మండల స్థాయిలో, ఒక పట్టణ స్థాయిలో వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా మనం తీసివేసి
జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడం జరుగుతుంది. ఉదాహరణకు మా జిల్లాలో చూసుకుంటే మున్సిపల్ చైర్మన్స్ జనరల్గా ఓసీకి అయినవి కూడా అక్కడ తీసేసి బీసీలకు వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగింది అంటే ఒక ఓసీ జెంట్కి రావాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. ఒక గ్రామంలో కావచ్చు, ఒక మండలంలో కావచ్చు, ఆ పోస్ట్ కోసమే పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా పనిచేస్తున్న అతనికి ఆ ఆపర్చునిటీ ఎప్పుడైతే మిస్ అయిపోయిందో అతను కూడా డీలా పడడం జరిగింది. ఓకే. సో మనం ఎవరికైతే ఇచ్చినామో ఆ పోస్ట్, ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా. హిందూపూర్ అనే చోట మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చూస్తే హిందూపూర్ చోట మనము ఓసీగా అయితే అక్కడ ఒక ఓసీ అతను కూడా బాగా ఖర్చు పెట్టుకొని బాగా చేసినాడు. తీరా చైర్మన్ చేసే పరిస్థితిలో మనం బీసీ కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చి సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో మనం అక్కడ తీసుకొని వచ్చి వేరే వాళ్ళని పెట్టడం జరిగింది. బోయా కమ్యూనిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 మానస పుత్రికలను పెంచుకున్నారండి 5 ఏళ్ల పాటు. ఒకటి వాలంటీర్ సిస్టమ్, 2 సచివాలయ సిబ్బంది. మీరు కూడా గుడ్ మార్నింగ్ అనగానే మీ పక్కన కూడా వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు ఉండేవాళ్ళు ఎంఆర్ఓలతో పాటు. ఇప్పుడు అలా కాదు కదా, మాకేం తెలియదు కదా ఏ ఇంటికి ఏ సాయం అందింది, ఏ ఇంటికి ఏం మెయిల్ జరిగింది, ఏ ఇంటికి ఏం అందుతుందో మాకు తెలియదు. వాళ్ళకే తెలియాలి. ఎమ్మెల్యే కంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎమ్మెల్యే కాదు కదా, అసలు ఎమ్మెల్యేలు కాదు కదా, వార్డు కౌన్సిలర్లు కాదు కదా, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఎవరికి తెలియదు. అంతా వాళ్ళకే తెలుసు. వాళ్ళ ద్వారానే ఇచ్చినారు అంత పథకాలన్నీ. వాళ్ళ ద్వారానే అంత మంచి అంతా జరిగింది. సో ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉందండి. మనిషి ఎప్పుడు బతుకుతాడో ఏం బతుకుతాడో తెలియదు. దగ్గుతే తుమ్మితే కాలాలు. ఆ సందులో అంబులెన్స్ పోయింది అంటే మనం అందరం మర్చిపోయినాం, కానీ మనిషికి ఉన్న మెమొరీ అట్లాంటిది. అంబులెన్స్ పోయింది అంటే ఎవడు ఆ ఇంట్లో పోయినాడా ఇంట్లో పోయినాడా అని ఆలోచించే కార్యక్రమం. ఇంట్లో చనిపోయిన వాళ్ళను ముట్టుకోకుండా జేసీబీలతో గుంచిపెట్టిన కాలం. ఆ రోజు పనిచేసినది ఇదే వాలంటీరే పనిచేసినది. అదే ఆ రోజు ఆ ఇబ్బందుల్లో ఎవరున్నారంటే వాలంటీరే పోయినాడు. ఇంట్లో కొడుకు చూసుకోలేదు, బావ చూసుకోలేదు, అన్న చూసుకోలేదు, తమ్ముడు చూసుకోలేదు, వాలంటీరే పోయి చూసుకున్నాడు. దానికేం కాదంటే దే డిడ్ గ్రేట్ సర్వీసెస్. పొలిటికల్ గా లింక్ చేయకపోవడం అనేది ఒక డిఫెక్ట్ అంతే తప్ప వాలంటీర్ సర్వీసెస్ అని చాలా గ్రేట్ గా చేసినారు. సచివాలయం ఉండేవాళ్ళు అప్పట్లో మేము ఏదైనా ఆ పని చేయాలా ఈ పని చేయాలంటే అసలు మేము అది కాదు, మాకు డిఫైన్ రూల్స్ ఉన్నాయని బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏం చంద్రబాబు ఏం చేస్తున్నాడు, స్టిక్కర్లు అంటిస్తున్నాడు, ఇంటింటికి పోయి తిరగమంటున్నాడు. ఆ రోజు మేము సచివాలయం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు అట్లా పరిస్థితి. ఈ రోజు ఒక్క పని లేకుండా పెట్టినారు, వాళ్ళు ఖాళీగా పెట్టినట్టే పెట్టినారు. సో జగన్మోహన్ రెడ్డి తన పందా మార్చుకున్నారు. ఎందుకంటే కేతిరెడ్డి లాంటి వాళ్ళకి కొంచెం మంచి రోల్ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీలో చాలా ఒక మాటలు జరుగుతున్నాయి. ఎందుకంటే పార్టీ ప్రక్షాళన పైన కూడా ఆయన కొన్ని చేంజెస్ చేస్తూ వస్తున్నారు నియోజకవర్గాల వారీగా. గతంలో 80 మందిని చేంజ్ చేశారు, అదే పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పేసి కూడా అందరు చెప్తున్నారు. సో ఈసారి అలాంటి తప్పు చేయకుండా కేతిరెడ్డి జగన్ టీంలో జాయిన్ అయిపోయారు. ఆయనకు ఒక స్పెషల్ రోల్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన. ఆల్వేస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఏ దానికైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. వన్ విషయం ఇక్కడ 2 జరిగినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే కేసీఆర్ టికెట్లు మార్చింటే ఇక్కడికి వచ్చింది అనేది. దీన్ని చూసుకొని ఎక్కువగా మార్చడంతో మనం నష్టపోయినాం అనేది. సో రెండింటికి అట్లే ఉండదు. ఒక నాయకుడు ఖచ్చితంగా మారుతున్నాడు తీసేస్తున్నామంటే మల్టిపుల్గా చూడాలా. అతను ఎంతో కొంత లోకల్గా గ్రౌండ్ లెవెల్లో ఒక 5-10 వేల ఓట్లైనా ఎఫెక్ట్ చేయగలుగుతాడు. అలాంటిది మొత్తం నాకే ఓట్లు ఉన్నాయి నన్ను చూసే అనే పద్ధతి కూడా ఒక తప్పిదంగానే అనుకోవచ్చు. ఓకే, జనాలు దేన్ని నమ్మారు? ఏది జనాలు దేన్ని నమ్మారు? వాస్తవం చంద్రబాబు నాయుడు ఆయన తిరుగుతున్న, ఆయన ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నాడు, ఇంత సేవ చేశారు. నీకు 2 కాంట్రడిక్షన్స్ చెప్తున్నా. జనాలు ఆయన చుట్టే, జనాలు కదా ఆఫీసర్లు అంతా అతని చుట్టే తిరుగుతారు. క్రైసిస్ టైంలో వార్ రూమ్ లో కూర్చొని ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అది ఎగ్జిక్యూట్ అవుతున్నాయి లేదో మానిటర్ చేయడం వరకు నీ బాధ్యత. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి అనుకో అదే చేసేవాడు. ఆయన ఆఫీస్లో కూర్చొని ఎగ్జిక్యూట్ చేసి వారం తర్వాత వెళ్ళి ఏ విధంగా కలెక్టర్స్ అందరు పనిచేస్తున్నారు, ఆఫీసర్స్ వల్ల మీకు బాగా పనిచేశారు లేదా అని ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యేవాడు. సో వాళ్ళు బాగా జరుగుతున్నాయి, బాగా చేసినారు అని చెప్పేవాళ్ళు. లేదన్నా తప్పిదాలు ఉంటే అక్కడ చెప్పేవాళ్ళు. నువ్వు వాళ్ళని పనే చేయకుండా నీ ఫోటోలకి ఏం పని ఉంటుంది? రైల్వే బ్రిడ్జ్ మీద తిరగడం, ఈయన ఏమైనా చేస్తాడా చెప్పండి? ఏమి చేయలేడు కదా. ఆఫీసర్లందరూ తన చుట్టూ తిప్పుకునేది. పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ మీరు అన్నారు, పవన్ కళ్యాణ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను వస్తే కన్నా ఆఫీసర్లందరూ నా చుట్టే తిరిగి పనులు చేయకుండా ఇబ్బంది అవుతుంది, అందుకే నేను రాలేదు అని పవన్ కళ్యాణ్. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ చెప్పినది కరెక్టే. సో ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న దానిలకు కేవలం మొబ్బ పెట్టేది ఇవన్నీ కూడా అలవాటైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డికి అవి చేయలేని పరిస్థితి. ఓకే, ఇప్పుడు చెప్తున్న ప్రెస్ మీట్ లేదో గతంలో గన పెట్టింటే
ఇంత సమస్య ఉండేది కాదు. ఓకే. ఆ దరిద్రం అంతా మనం, ఆ బురదనంతా మనం మోసుకునే పరిస్థితే వచ్చింది. సో ఇప్పుడు కేతిరెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారా, లేదంటే మళ్ళీ కోటరీ ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? అట్లే నన్ను ఎప్పుడు ఏ కోటరీ ఇబ్బంది పెట్టలేదు. నేను ఏ కోటరీకి నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు, కోటరీ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. డైరెక్ట్ విత్ ద లీడర్. నేను ఎప్పుడు నాయకునితోనే సంబంధాలు పెట్టుకుంటా అంటారు కానీ కోటరీతోనో వీళ్ళతో. అంటే గతంలో చాలా మంది చెప్పిన మాటలేవి, చాలా మంది చెప్తూ వచ్చారు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్తో కలిసే అవకాశం ఉండేది కాదు, ఆ బయట వ్యక్తులతోనే మాట్లాడి వచ్చేవాళ్ళం. దట్టు ఒక గవర్నమెంట్ లో ఉన్న అప్పుడు ఉన్న నెగిటివ్ అది. మన చుట్టూ ఆఫీసర్సే ఉంటా అంటారు, మనకి నిజమేదో అబద్ధమేదో కూడా మన దగ్గరికి పెనెట్రేట్ కానికుండా ఉంటాడు. డెఫినెట్గా కానీ ఆయన ప్రజా దర్బారో లేకుంటే జనం దగ్గరికి నేరుగా ఇంటరాక్టివ్ అంటే డెఫినెట్లీ సిచ్యుయేషన్స్ ఇంకా డైరెక్ట్గా ఇన్పుట్స్ తెలిసి ఉండేవి. సో ఆ విధంగా. కానీ ఒక లీడర్గా చూస్తే మాత్రం నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే డైరెక్ట్గా నాకేం తెలిసిందో నథింగ్ కోటరీ. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ గతంలో ఆఫీసర్స్ ఇంప్లిమెంటేషన్స్లో డిలే జరిగేది. ఓకే. అది కొద్దిగా ప్రజాప్రతినిధుల్లో కూడా డిలే ఉండేది. సో మేము లీడర్ దగ్గర అయితే ఏదైనా ఉంటాం కానీ మీ దగ్గరకు వచ్చి గంటల తరబడి వెయిటింగ్ చేసేది ఏంటి అనే ఒక భావన అయితే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లో బలంగా ఉంది. ఈ లడ్డు విషయం ఎలా చూస్తారు? ఇంకా దీని నుంచి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి 5 ఏళ్ల పాటు ఈ ముద్రని ఇంకా వేసుకుంటూనే ఉంటారు, కడుక్కుంటూనే ఉంటారు. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, ఈరోజు జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని మీద కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకి ఇది ఒక గన జరిగి ఉండింటే గన ఫిక్స్ చేసి దాని అన్ని పెట్టింటే మాట్లాడేది. ఆయన జనరల్ గా మాట్లాడినాడు. అంతకుముందు ఈవో ఏదో ఒక ఫ్యాట్ గురించి మాట్లాడారు, ఆయన చెప్పింది కొంచెం వెజిటేబుల్ రిలేటెడ్ ఆయిల్స్ ఏదో చెప్తే దాన్ని ఈయన మామూలుగా అంత సీరియస్ అవుతుంది అనేది కూడా ఆయన ఆలోచించాడు. ఆయన మామూలుగా జనరల్ గా పార్టీ మీటింగ్ లో మాట్లాడి, ఇక్కడ ఇది మాట్లాడాలి పార్టీ మీటింగ్లలో, అడ్మినిస్ట్రేటివ్ కాదు కదా నువ్వు చేసినది, అది కాదు కదా పార్టీ మీటింగ్ లో పార్టీల గురించి మాట్లాడాలి. సో అక్కడ కూడా జనరల్ గా మాట్లాడినాడు, అది ఫ్లేర్ అప్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఎట్లా కడుక్కోవాలా అని వస్తున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది, బాలాజీది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది కాదు, ఎక్కడ ఉన్నా కానీ హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి భక్తులుగానే ఉంటారు. అలాంటిది చాలా సెన్సిటివ్ విషయాన్ని చాలా కేర్లెస్ గా ఆయన చెప్పడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే మాట్లాడింది. డెఫినెట్ గా ఆ బాలాజీతో ఇలాంటి వేషాలు ఆడిన వాళ్ళు ఎవరు కూడా బతికి బట్టగట్టినది ఏమి ఉండదు, ఖచ్చితంగా దే విల్ సఫర్. ఓకే సార్, రైట్ సార్, చూద్దాం దాని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు కేతిరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.